ఏయ్ అందరూ వినండి, రేపు మన జ్యోతిలక్ష్మికి పెళ్ళంట. అవునా? ఎవరు చెప్పారు? ఇంకెవరు, పండిట్జీ ఫోన్ చేసి చెప్పారు. రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట. నన్ను కూడా రమ్మన్నారు. ఎక్కడ చెప్పు, ఎక్కడా? బండాపు బండారా పక్కది. దిగొద్దు సత్య, దిగొద్దు. लेके आओ उसको. అన్నా ఈ ఫైటింగ్ ఏంటన్నా? పెళ్లికి వెళ్దాం రండి. क्या है हाथ में? चाकू है साहब. अच्छा, दो साइड ओपन होता है क्या? हाँ सब दोनों साइड ओपन होता है. అది మడిచి లోపల పెట్టకపోతే నీకు రెండు సైడ్ ఓపెన్ అవుద్ది. అది కాదు సార్, वो हमारे लड़की को उठा के लेके आया, क्या करेगा? నువ్వే కదా వాళ్ళకి చెప్పా? లేదమ్మా, మీరు ఆల్రెడీ సరోజాకి చెప్పుంటారని నేను పెళ్లికి ఇన్వైట్ చేశా. నాకేం తెలుసు ఎంత పెంట అవుతుందని. అయితే ఇప్పుడు ఏమంటావు? లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్. ఇలా ఎవడు పడితే వాడు పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే మేమేమైపోతాం? సార్ అసలు విషయం చెప్తాను. జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్ కి తెలియదు. తెలిస్తే నరికేస్తారు మమ్మల్ని. ఎలాగైనా దీన్ని మేము తీసుకెళ్లాలి. అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? తలా ఓ ₹1,00,000 ఇప్పిస్తాను, సైలెంట్ అయిపోండి. ఎన్నాళ్ళు దాస్తాం సార్? ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా. అరే ఆ రోజు వస్తే నేను చూసుకుంటా కదా. పద అక్షంతలేదు. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే నా మాట ఒప్పుకో. కుమ్మేస్తారు. లోపల రా. అనవసరంగా ఎందుకు కాల్ చేస్తాను? లోపలికి రా ప్లీజ్. నా మాట లక్ష్మి అవసరం ఇప్పుడు. సత్య ప్లీజ్. సత్య ఏమైందిరా? ఏం లేదక్క, నువ్వు వెళ్ళి పడుకో. ఏమైంది లక్ష్మి? అంటే వాడంట. ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలా? యాడ్లు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు? గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీల్లో సినిమాల్లో మొత్తుకుంటుంటే. వాడు నీ భర్త అమ్మా. రేపు కడుపు వస్తే నన్ను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి? లక్ష్మి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. అని నేను చేయలేదు. మరి నాతో ఎందుకు వచ్చావు? ఊపిలో వచ్చేసా. నీలాగా నా వెంట ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగలా. నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను. పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది, వచ్చేసా. నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు. ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు? లక్ష్మి ఐ లవ్ యూ.
అయితే వెళ్ళి ప్యాకెట్ పట్టరా. లక్ష్మి, నేను నీ ముగ్గుడిని, నీ మెళ్ళో తాళి కట్టాను. మనకు దాంతో అవసరం లేదు. తాళికి కాంపిటీషన్ పెట్టొద్దు. ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ. అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ. బికాజ్ ఐఎమ్ ఎ బ్యాడ్ గర్ల్. ఏంటి, నేను వినేది నిజమేనా? ఏమిన్నావు? తాళి తెంపేసిందా? అవును. తెంపేయడమేంటి? దానికేమన్నా పిచ్చి పట్టిందా? ఎంత ప్రేమించావు నువ్వు? నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు. నీ వాల్యూ తెలుసా దానికి? అందరూ వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు. పోనీ సత్యదాన్ని, పోనీ. దరిద్రం వదిలిపోయింది, ఒళ్ళు కొవ్వు పట్టింది దానికి. ఓయ్, నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా? ఆగలేకపోతున్నావా? సుత్తి గుర్తొచ్చేస్తున్నాడా? దా, ముగ్గురం కలిసి కాపురం చేద్దాం. దా దా. ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నావు, తర్వాత కట్టేసుకుంటావు. మొగుడు పెళ్ళాలన్నాక 100 జరుగుతాయి. అసలే వయసులో ఉన్నావు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో పో. అండి లైఫ్లో ఉంది అనుకుంటామండి, అన్నీ జరుగుతాయా? మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు, దొరకలేదు. ఆడి ఫ్రెండ్ అమీర్ ఖాన్తో అడ్జస్ట్ అయిపోవాలి. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అండి, మూవ్ ఆన్. ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మిమ్మల్ని ఎక్కువ లవ్ చేస్తున్నాడేమో. మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా. అప్పుడప్పుడు పీక్ అని కూడా చూడాలి కదా. ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివ్వండి. ఇప్పుడు వెళ్దామంటే తోడు కూడా ఎవరు లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కమ్. ఎక్స్క్యూజ్ మీ, 2 tickets. ఎవత్రాది అంత బాగుంది? అదే నేను చెప్పాను కదరా జ్యోతిలక్ష్మి అని. అదే నాకది కావాలరా. ఆడెవడో బుక్ చేసుకున్నట్టున్నారా, వదిలే. ఏముందిరా, ప్రింట్అవుట్ తీస్తున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇవాళ అది నాకు కావాలి. ఈ రోజు కాడు బుక్ చేసుకున్నట్టున్నాడు రా, వదిలే. నువ్వేమైనా చెప్పు, దాన్ని అస్సలు వదలబుద్ధి కావడం లేదు. చూడు, దీనికి నువ్వెంత ఇచ్చావో తెలీదు. ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా, దాన్ని నాకు ఇచ్చి. చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. షీఈ్ మై వైఫ్. వైఫా? అది ఎవరి వైఫ్ కాదన్నా. అందరికి 5,000 ఎక్స్ట్రా ఇస్తా, దాన్ని వదిలేయి. ఏం రో, పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే. ఏంటే నీకు పెళ్ళయిందా? ఏది తాలిబుట్టు చూపించు, చూపించువే, చూపించు. చల్ దిగువే, దిగు. డోంట్ టచ్ మై వైఫ్. సత్య, వీడు కత్తి తీశాడు.
సత్య ముందు వాడి సంగతి చూడు. సత్య నేను వీడిని పట్టుకున్నాను, నువ్వు వాడి తల విడికేసి కొట్టు. మళ్ళీ మళ్ళీ కొట్టు. ఏరియా మీది అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? అన్న కొట్టన్నా, కొట్టు కొట్టన్నా, కొట్టు కొట్టు. లక్ష్మి కామ్గా కూర్చో. అమ్మాయిలు నడిపిస్తారా? ఏమిటి సింగారా? అన్నా ఆ బోట్ లో ఉన్న ఫోటోస్ వీళ్ళనేమో చూడు. అమ్మన ఎల్లారా, ఎన్నాళ్ళకు దొరికారా? దొంగతనాలు చేస్తారా మీరు? దొంగతనాలు చేస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? రే వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసి మొత్తం కక్కించండి రా. ఈ దొంగనాయాలని మా ఎస్ఐ గారి గుర్తుపట్టలేకపోయారు. మీరు బలి పట్టేశారండి. తీసుకోండి మేడం. నో థ్యాంక్స్. ఒకసారి రైడ్ లో నేను ఇదే పోలీస్ స్టేషన్ కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు. ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు. పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా? ఇస్తారు, కానీ నీకే అది అర్థం కావట్లేదు. తాళి తెంచి పడేశావు. నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి. నీతోనే ఉంటా, నీతోనే చస్తా. నువ్వు నాతోనే చస్తావు. అయితే కట్టే. కాదల్ కాదల్